మీరు మింత్రాలో లేతే మీషోలో గనుక ఆర్డర్స్ పెడుతున్నారు అంటే మాత్రం బీ కేర్‌ఫుల్. ఎందుకంటే ఇవన్నీ గూడా సైబర్ క్రైమ్స్‌కి చాలా లీడ్ చేస్తున్నాయి. అంటే తెలియకుండా ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. అది కారణం మాత్రం మన నెగ్లిజెన్స్, చూసి చూడని తనమే దానికి రీజన్. అంటే మనం కొన్నిసార్లు మన బిజీ లైఫ్‌లో మనం ఏదో స్ట్రెస్‌లో, టెన్షన్‌లో బిజీగా ఉండడం వల్లనో, ఏదో చెప్తూ ఉంటే ఏదో ఆలోచించి మనం ఆ పనులు ఇష్టం వచ్చినట్టు ఓటీపీస్ ఇవ్వగానే ఇచ్చేస్తూ ఉంటాం. అలా చేయకుండా కొంచెం కాషియస్‌గా ఉండి ఇది కొంచెం గమనించండి అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ మధ్యలో ఒక కొత్త ఫ్రాడ్ స్టార్ట్ అయింది. ఎలా అంటే సపోజ్ మీరు మీషోలో ఆర్డర్ పెట్టారు. పెట్టిన తర్వాత పర్సన్ ఏం చేస్తాడంటే మీ ఇంటికి వచ్చే కంటే ముందే, అంటే ముందే ఒక 10 మినిట్స్ ముందే మీకు కాల్ చేసి మీ ఇంటికి వస్తున్నాము, మీరు ఇంట్లో ఉన్నారని అడగడం కామన్ అది. అడిగినప్పుడు 10 మినిట్స్ ముందే ఈవెన్ మీ ఇంటికి రీచ్ కూడా కాకముందుకే ఓటీపీ చెప్పమని అడుగుతారు. ఓటీ చెప్పమన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో, ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ డెలివరీ మెన్‌తోని కలిసి చేసే కథ ఇది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటీపీ తీసుకుంటారు, కథ మీరు ఓటీపీ ఇచ్చిన వెంటనే మీ ఫోన్ మొత్తం కాంప్రమైజ్, మీ అకౌంట్‌లోని డబ్బులన్నీ మాయం. సో ఇది వన్ ఆఫ్ ద క్రైమ్ అనమాట, సైబర్ క్రైమ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత నిజంగా కూడా డెలివరీ బాయ్ వస్తాడు, మీ ఇంటికి రాదని కాదు వస్తాడు, ఏం తెలియనట్టే ఉంటాడు. బట్ ఆ లోపలనే మీ డబ్బు మాయం. ఇదేంటంటే సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మనకిచ్చిన ఇది ఒక వార్నింగ్ లాంటిది. ఓటీపీస్ అనేది వాళ్ళు డెలివరీ బాయ్స్ ఇచ్చే కంటే ముందే మీరు ఇవ్వద్దు, మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వెరిఫై చేసుకోవాలి అని మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఏదో తొందరలో ఇచ్చేయకండి. నిజంగా జెన్యూన్‌గా అదేంటి అఫీషియల్‌గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు మీషో అనుకోండి, మీషోకి సంబంధించిన ఒక ఎస్ఎంఎస్ ఉంటుంది. సో అఫీషియల్‌గా అందులో నుంచి వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాత ఓటీపీస్ ఇవ్వండి. ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ఓటీపీస్ ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఓటీపీస్‌తోని మీ ఫోన్ మొత్తం కాంప్రమైజ్ అవుతుంది, మీ ప్రైవేట్ డేటా పోతుంది, మీ అకౌంట్‌లో డబ్బులు పోతాయి, మీ ఫోటోస్ పోవచ్చు, ఏమైనా పోవచ్చు. సో ఫ్రాడ్స్టర్స్ అనేది ఎక్కడైనా ఉంటారు, జాగ్రత్త మాత్రం ఉండండి. సో నెగ్లిజెన్స్ ఉండొద్దు అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో జస్ట్ బీ కేర్‌ఫుల్.